స్థానిక సంస్థ ఎన్నికలను పురస్కరించుకొని సదాశివపేట మండల పరిధి మద్దికుంట చౌరస్తాలోని కింగ్స్ ఫంక్షనల్లో మంగళవారం నాడు నిర్వహించిన ప్రొసీడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, నోడల్ అధికారి రామాచారి, మాస్టర్ ట్రైనర్ డాక్టర్ తులసీరాం రాథోడ్, అధికారులు పాల్గొన్నారు. I'm sure మీలో చాలా మంది ఇంతకు ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. బట్ స్టిల్ ప్రతిసారి ఎలక్షన్ కంటే ముందు ట్రైనింగ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ రిఫ్రెషర్ అనే కాదు, కొత్త గైడ్ లైన్స్ కానీ కొత్త ఆస్పెక్ట్స్ ఏమైనా వస్తే వాటి గురించి కూడా మీకు బ్రీఫ్ చేయాలి. కాబట్టి కంపల్సరీ మనము ట్రైనింగ్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఇస్ మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్ని ప్లీజ్ గో త్రూ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఏదో ఈరోజు క్లాస్లో చెప్పిన పైపైన నోట్స్ అనేది కాకుండా మీకు ఇంకా ఒక 2 days టైం ఉంది. కాబట్టి మీరు నెక్స్ట్ 2 daysలో కూడా మీరు ప్రతి పేజ్ ఒకసారి చదవండి. మీరు ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవాలని కాదు, కానీ మీకు సడన్గా డౌట్ వచ్చినప్పుడు ఆ అంశం ఎక్కడ ఉంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఇమీడియట్గా మీరు రెఫర్ చేసుకొని ఫర్దర్ స్టెప్స్ అనేది తీసుకోవచ్చు. సో ప్లీజ్ గో త్రూ ది ఎంటైర్ బుక్. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మళ్ళీ మాస్టర్ ట్రైనర్స్ మీకు అందుబాటులో ఉంటారు. వాట్సాప్ గ్రూప్ ఒకటి పిఓస్ అందరితో మీరు క్రియేట్ చేసుకోండి. సో దట్ వాళ్ళకి ఎనీ డౌట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అప్పుడు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ డౌట్ వచ్చినా వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్తో మాట్లాడేలాగా వాట్సాప్ గ్రూప్స్ అనేది ఒక్కొక్క మాస్టర్ ట్రైనర్కి అలాట్ చేసి మీరు క్రియేట్ చేసుకోండి. సెకండ్ థింగ్, కొన్ని న్యూ ఐటమ్స్ టైం టు టైం మనకి ఉంటూ ఉంటాయి. ఈసారి క్రిటికల్, సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో వెబ్కాస్టింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. సో దాదాపు ఆల్మోస్ట్ 50 to 60% పోలింగ్ స్టేషన్స్లో కెమెరా అనేది ఉంటుంది. మాకు కూడా కంట్రోల్ రూమ్కి కంటిన్యూస్ టెలికాస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో 1 round ఆఫ్ కాషన్ మీరు ముందు రోజు ఈవినింగ్ వెళ్ళినప్పుడు కెమెరా ఎక్కడ ఉంది, పనిచేస్తుందా లేదా చూసుకోండి. అండ్ నెక్స్ట్ డే కూడా మీరు కరెక్ట్గా టైం టు టైం ఆ కెమెరా లైట్ వస్తుందా లేదా, యాంగిల్ కరెక్ట్ ఉందా లేదా అనేది మేము చెక్ చేసుకుంటాము. ఏమైనా ఉన్నా కూడా మీరు జీపీఓ కానీ పంచాయత్ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని అది కూడా కరెక్ట్గా ఫంక్షనింగ్ ఉందా లేదా చెక్ చేయండి. సెకండ్, యూఆర్ అండర్ సర్వేలెన్స్ అనేది ఒక పోస్టర్ మీకు వస్తుంది. బట్ అది లేకపోయినా మీరు ఒక పేపర్ మీద రాసి అది స్టిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆస్పెక్ట్, మీకు ఇచ్చిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రోజు చాలా వరకు ఈ బాయిలర్ బాక్సెస్ అన్నీ కూడా రిపేర్ చేయించి, ఆయిలింగ్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, అన్నీ చేయించే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎక్కడైనా అది కరెక్ట్గా లేదు, లాక్ ఫిక్స్ అవ్వట్లేదు, ఇట్లాంటివి ఏమైనా డౌట్స్ మీకు ఉంటే మీరు ఇమీడియట్గా రిజర్వ్ నుంచి వేరే బాక్స్ అలాట్మెంట్ కోసం అప్పుడే మీరు నోటిఫై చేయండి. బికాస్ చాలా కేసెస్లో ఇవి జంబో బాక్సెస్ పంపిస్తున్నాము. సో ఇమీడియట్గా మీకు మళ్ళీ చేంజ్ చేసి అందించడానికి కూడా అప్పుడప్పుడు డిలేస్ ఉంటాయి. సో మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే ఇట్లాంటి డిఫాల్ట్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థర్డ్ థింగ్, మీరు ఆ రోజు నైట్ వెళ్ళినప్పుడు ప్రెమిసెస్ చుట్టూ, జనరల్గా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో అయితే ఎంసీసీ చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ కూడా వాల్ రైటింగ్స్ ఏమీ లేకుండా మనం ఎన్షూర్ చేస్తాము. కానీ జీపీ ఎలక్షన్స్లో కాబట్టి ఈ 1 week కూడా ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది జీపీలో. సో మీరు వెళ్ళినప్పుడు పోలింగ్ స్టేషన్ లోపల కానీ పోలింగ్ స్టేషన్కి ఉన్న 100 మీటర్ల దూరంలో ఏది కూడా ప్రాపగాండా మెటీరియల్ ఉండకూడదు. సో ఈ ఆస్పెక్ట్ గురించి మీరు ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళిన వెంటనే లోపల ఎక్కడైనా ఏమైనా ఫ్లాగ్స్ కానీ, ఎనీ వాళ్ళ సింబల్స్, పాంఫ్లెట్స్ కానీ, బయట గోడ మీద ఏమైనా పెయింటింగ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీ అసిస్టెన్స్ తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేయించుకోండి. అండ్ మాస్టర్ ట్రైనర్ చెప్పినట్టు చాలా వరకు మీ ప్రిపరేషన్ అనేది ముందు రోజు ఈవినింగే అయిపోవాలి. సో పోలింగ్ ఏజెంట్స్కి మీరు ఇవ్వాల్సిన ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ముందుగానే వాళ్ళని వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. అండ్ ఈ స్పెసిఫిక్ ఆస్పెక్ట్ ఎందుకు చెప్తున్నా, క్యాండిడేట్ పోలింగ్ ఏజెంట్ ఉండకూడదు అనేది
ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్లో ఒక క్యాండిడేట్కి 1500 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో హీ విల్ నెవర్ బి ది పోలింగ్ ఏజెంట్. కానీ ఇక్కడ ఒక వార్డులో పార్టిసిపేట్ చేస్తున్న 3 క్యాండిడేట్స్ ఉంటే అదే వార్డుకి ఒక పోలింగ్ స్టేషన్ ఉంది కాబట్టి హీ విల్ ఆటోమేటిక్లీ అజ్యూమ్ మన క్యాండిడేట్స్కి కూడా ఈ విషయం తెలియదు, అది వాళ్ళు వచ్చి లోపల కూర్చోకూడదు అనేది వాళ్ళకు కూడా చాలా వరకు తెలియకపోవచ్చు. కానీ ఈ రూల్ వాళ్ళకి మీరు చూపించి వాళ్ళంతా వాళ్ళు లోపల ఉండటానికి లేదు, వాళ్ళకు పోలింగ్ ఏజెంట్ని కంపల్సరీ అపాయింట్ చేసుకుంటేనే వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది అనేది మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ క్యాండిడేట్ అక్కడ పోలింగ్ స్టేషన్లో కూర్చున్నా, పోలింగ్ స్టేషన్ బయట ఎక్కువసేపు తిరుగుతూ ఉన్నా వస్తున్న ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రూల్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి పెట్టారు. And our request is that it is a full day activity. Sometimes counting lo recounting adiyite aro accept chesi unte it will go on till 8 o'clock aye chances kuda untayi కొన్ని cases lo. And postal ballots ekkadaithe unnayo avi eligible or ineligible anedi చాలా important aspect because 1 or 2 votes lo ati to aine cases lo eligibility of the ballot paper anedi చాలా important. So దాంట్లో creative interpretations ఏమీ అవసరం లేదు. There are some categories which are accepted, some which are not accepted. So ఆ లిస్ట్ కావాలంటే మీ ముందు పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకొని ఏదైనా ఆబ్జెక్ట్ చేస్తే ఆ రూల్ అనేది వాళ్ళకి చూపించడానికి కూడా ఉంటుంది. సో ఈ ఎంటైర్ థింగ్ ఒక 3-4 pages మాస్టర్ ట్రైనర్ ఆల్రెడీ క్రిస్ప్గా మీకు చేశారు. అది కూడా టైప్ చేయించి మీకు అందరికీ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేయడానికి నెక్స్ట్ రేపు ఈవినింగ్ కల్లా చేయండి. And with this I wish you all the very best. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా పంచాయత్ సెక్రటరీస్ ద్వారా కూడా ముందుగానే మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మీరు అందరూ కూడా రూల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి సిన్సియర్గా ఈ ఎలక్షన్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాము. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవాలి. ఈవెన్ ఆన్ పోల్ డే ఆల్సో పిఓ జాగ్రత్తగా చూసుకోవాలి, మీరే మిగతా వాళ్ళందరినీ గైడ్ చేయాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ దట్ మీరు మాస్టర్ ట్రైనర్స్తో టచ్లో ఉండండి రెగ్యులర్గా ఏమైనా డౌట్ వచ్చినా కూడా. లాస్ట్లీ విత్ రెస్పెక్ట్ టు మొబైల్ ఫోన్స్ పిఓ దగ్గర డెఫినెట్గా ఉంటుంది, బట్ మీ ఏపీఓ ఓపీఓ ఫోన్స్ మీ దగ్గరే కస్టడీలో పెట్టుకోండి డ్యూరింగ్ ద పోల్ డే. ఇట్ విల్ అవాయిడ్ అన్నెసెసరీ ఇష్యూస్. వాళ్ళు వేరే ఏదైనా ఫోటోస్ తీయడం కానీ నెగ్లిజెన్స్ కానీ ఇలాంటివి ఉండకుండా ఉంటాయి. అండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మీ పోలింగ్ ఏజెంట్స్ కానీ ఆర్ ఈవెన్ వస్తున్న ఓటర్స్ని కూడా, బికాస్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ కేస్ ఆఫ్ జీపీ పోల్స్ కాబట్టి కొంచెం బయట పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని కూడా కరెక్ట్గా వాళ్ళు చెక్ చేసుకొని లోపల పంపించేలాగా చూడండి. ఇఫ్ పాసిబుల్ బయటే ఫోన్స్ ఒక ట్రే పెట్టేసి అక్కడే పెట్టి మళ్ళీ వాళ్ళు బయట రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు పికప్ చేసుకునేలాగా ఏర్పాటు చేసుకోండి. అండ్ బీ వెరీ కాషియస్ రిగార్డింగ్ క్యారీయింగ్ ఇంక్ కానీ వాటర్ కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో. దిస్ ఇస్ నాట్ లైక్ మన ఈవీఎంస్ అయితే వేరే విషయం, కానీ ఇది బ్యాలెట్ బాక్సెస్ కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఐ రిక్వెస్ట్ ఆల్ ది పిఓస్. అండ్ మీరు వెళ్ళిన వెంటనే అక్కడ మీకు పోస్ట్ అయిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో మీరు కలిసి పనిచేయండి. ఐ విష్ యూ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఈ ఆస్పెక్ట్లో మీరు ముందుగానే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ రూల్ ఫాలో అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్లీ మీకు పోల్ టైం అనేది 7 o'clock to 1 o'clock ఉంది కాబట్టి ఈ టైం అనేది కంపేర్ టు అదర్ ఎలక్షన్స్ మనకి షార్టర్ టైం ఉంది. అండ్ మన లాస్ట్ ఇయర్ పర్సంటేజెస్ చూసుకుంటే మోర్ దెన్ 89% పోల్ చాలా పోలింగ్ స్టేషన్స్లో అయింది. సో ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 90-92% కంటే ఎక్కువగానే పోల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు పోల్ వేయడానికి వస్తారు. సో మీరు ఏదైతే పేపర్ వర్క్ ముందే రెడీ చేసి పెట్టుకుంటారో అది ముందుగానే మీరు ఫిలప్ చేసి పెట్టుకోండి. టెన్షన్ పడకుండా టైం టు టైం మీరు వర్క్ ఏ టైంకి ఏమి చేయాలి అనేది మీకు ఈరోజు ఎట్లా చెప్తూ ఉన్నారు మీరు కూడా రాసి పెట్టుకోండి. సో దట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ పోల్ చేయాలి. డిక్లరేషన్స్ అవ్వచ్చు, లేదంటే ఈ రూల్స్ చదివి చెప్పటం కానీ ఇట్లాంటివన్నీ కంపల్సరీ బిఫోర్ పోల్ చేయాలి. సో ఈ ఆస్పెక్ట్స్ మీరు చేసుకుంటూ డ్యూరింగ్ పోల్ టైం టు టైం మీరు ఆరో గారికి మీ డేటా ఆఫ్ పోలింగ్, పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఇవన్నీ అందజేస్తూ ఉండాలి. కాబట్టి మీరు టైం టు టైం ఏమేమి స్టెప్స్ చేయాలి
రాసి పెట్టుకోండి ముందే దట్ 6:30 ఈ టాస్క్, 10 o'clock ఈ టాస్క్, 11కి ఈ టాస్క్. అండ్ అట్ ద క్లోజ్ ఆఫ్ పోల్ ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ సీయింగ్ ది బ్యాలెట్ బాక్సెస్ మీరు ఫిల్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫార్మ్స్. మీరు టాలీ చేసే నంబర్స్ మీదనే చాలా వరకు లేటర్ ఆన్ కౌంటింగ్ అప్పుడు ఇష్యూస్ కానీ ఆర్ ఇష్యూస్ రాకుండా కానీ చూసుకోవడానికి మీరు రాసే రిపోర్ట్స్ మీదనే ఉంటుంది. సో పిఓ డైరీలో మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో, ఎన్ని బ్యాలెట్ పేపర్స్ ఇష్యూ చేశారు, మీరు సీల్ చేసేటప్పుడు ఎన్ని ఉన్నాయి అని రాస్తున్నారు, దీన్ని బట్టి కౌంటింగ్ అప్పుడు గొడవలు అవుతాయా అవ్వవా అనేది డిపెండ్ అవుతుంది. ఫాలో అవుతూ అలానే కరెక్ట్ నంబర్స్ మీరు కౌంట్ చేసుకొని హడావిడిలో ఏదో రాయొద్దు. కరెక్ట్గా నంబర్స్ మీరు కౌంట్ చేసుకొని, స్పెషలీ ఈ ఛాలెంజ్ బోర్డ్స్, టెండర్డ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కౌంటింగ్ ఎనీవే ఆరో గారు ఉంటారు, కానీ డెఫినెట్గా చాలామంది మీ సైడ్ నుంచి కూడా అసిస్టెన్స్ అనేది రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి కౌంటింగ్ గురించి కూడా మీకు కంప్లీట్ అవగాహన ఉండాలి. సో మాస్టర్ ట్రైనర్స్ ఆస్పెక్ట్ కూడా మీరు డీటెయిల్గా చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్